సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. ఏదైనా ఎవరు చేసిన బెటర్ అవుట్పుట్ కోసం పర్సనలీ హీ ఇస్ నాట్ టెల్లింగ్ మీ హీ ఇస్ నాట్ అదన్ లా ఉన్న వాళ్ళు గడ్డం పెట్టుకున్న వాళ్ళు ఆ మోహన్ చూడు అని చెప్పలేదు. క్రియేషన్ ప్రాసెస్ లో డిఫరెన్స్ ని ఇది ఒక ఇన్సైడ్ స్టోరీ, ఇది 4 వాల్స్ మధ్యలో ఉన్నది, అది బయట చెప్పకూడదు. అందుకే ఐ రెస్పెక్టెడ్ హిమ్. ఇంత సైలెంట్ అప్పుడే ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు, అలా కాదు. అది మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉన్నారు. అంటే మధ్యలో ఎప్పుడైనా చిన్న అంటే యానిమల్ సినిమా రిలీజ్ అయింది, తర్వాత కబీర్ సింగ్ చేశారు, ఇప్పుడు నెక్స్ట్ స్పిరిట్ చేస్తున్నారు. మధ్యలో ఎప్పుడైనా మెసేజ్ చేయటం కానీ సందీప్ రెడ్డి వంగ గారిని కలవాలని హీఈస్ హ్యావింగ్ నో టైమ్ సార్. అది మాత్రం నేను అడిగాను. ఒకసారి ఎవరో గిటార్ ప్లేయర్ ఒకరు చెప్పారు, చాలా టైట్గా ఉన్నారు. బికాస్ ఇక్కడ నుంచి హిందీలో వెళ్ళి గెలవడం నుంచి 5 మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా ఇది అనగాదు. మధ్యలో కూడా ఆ డిలే ప్రాసెస్ అయింది. మళ్ళీ ఆ డిలే నుంచి బయట వచ్చి కబీర్ సింగ్ రిలీజ్ చేసి ఇప్పుడు అనిమల్ రిలీజ్ చేసి సో మెనీ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. నేను ఇలా నాకు పర్సనల్ లైఫ్ అండ్ మ్యారేజ్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ హియర్ అలా మాట్లాడదు. నాకు గిరీష్ గారు చెప్పారు, కో డైరెక్టర్గా ఉన్నారు కాబట్టి. తమిళ్ మూవీ అర్జున్ రెడ్డి తమిళ్ వర్షన్ చేసినప్పుడు సేమ్ సాంగ్స్ పెట్టినప్పుడు వీఆర్ రీక్రియేటింగ్ సార్. 7 years నేను వర్క్ చేశా అర్జున్ రెడ్డికి. ఓకే, అర్జున్ రెడ్డి స్టార్ట్ నుంచి మధ్యలో వర్మ అని ఒక మూవీ వచ్చింది బాలా సార్తో, అది 2 years పోయి ఆగింది. తర్వాత గిరీష్ గారు స్టార్ట్ చేసి తమిళ్ వర్షన్ తెచ్చింది. ఓవరాల్ అర్జున్ రెడ్డి టైం మాత్రమే నాకు 7 years. ఓకే, కంటిన్యూస్గా అర్జున్ రెడ్డి వైబ్లే ఉన్నా నేను. ఈవెన్ తమిళ్ చేసినప్పుడు కూడా విక్రమ్ సార్ సన్ యాక్ట్ చేశారు, దానిలో ఒక ఎక్స్ట్రా సాంగ్ చేశాము. ఆ సాంగ్ ఎందుకు తెలుగులో మీరు వాడలేదు, ఇలాంటివి వచ్చింది. తర్వాత కబీర్ సింగ్ ప్యారలీ అట్ ఇస్ రవికే చంద్రన్ సార్ తమిళ్లో కెమెరామెన్, హీ ఆల్వేస్ ప్రైసింగ్ ఇది బాగుందిరా బాబు, ఇలా ఎలా ఐడియా వచ్చింది. ఓకే, సో వన్ అర్జున్ రెడ్డి మూవీ చేంజ్ మై లైఫ్ బోత్ ద సైడ్, కాంట్రవర్సీ సైడ్ ఆల్సో. బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్. ఐ లవ్ సందీప్ రెడ్డి. నేను ఓపెన్ గా చెప్తున్నా, ఇది మొగం మాటం మళ్ళీ అర్జున్ రెడ్డి ఇస్ అ టర్నింగ్ పాయింట్. అది నిజమే కదా, అది నిజం చెప్పడంలో ఎందుకు. ఇప్పుడు అర్జున్ రెడ్డి ఇస్ అ గుడ్ మూవీ, ఆ డైరెక్టర్ ఇస్ అ టాలెంటెడ్ డైరెక్టర్ అని చెప్తే దానికి సోప్ వేయడం కాదు. ఎందుకంటే ఏమి అర్జున్ రెడ్డి అనేది హిట్ సక్సెస్కి ముందే నాకు సందీప్ తెలుసు. అతను నమ్మాను, ఈ మూవీ మనకి హిట్ అవుతుంది, మనం ఈ మూవీలో వర్క్ చేస్తే బాగుంటుంది, ఇలాంటి సాంగ్స్ ఇస్తే ఎక్స్ట్రా ఆర్డినరీ వస్తుంది అని డిస్కస్ చేసిన టైం అది. అప్పుడు అర్జున్ రెడ్డి అన్న సందీప్ రెడ్డి వంగ అన్న బిగ్ నేమ్, రిమెంబర్ ద నేమ్ అన్నట్టు లేదు. నాకు సందీప్ రెడ్డి యాజ్ ఎ సందీప్ రెడ్డి తెలుసు. వెరీ నైస్ మ్యాన్, వెరీ సాఫ్ట్ క్యారెక్టర్. And I want to dedicate that movie to their family. Okay. Very, very, very good family and father, mother and వాళ్ళు నేను కలిశాను వారు ఊర్లో వెళ్ళి, అక్కడ ఇంట్లో వెళ్ళి హైదరాబాద్లో కలిశాను. దే ఆర్ వెరీ వెరీ స్వీట్. సో అది వేరు ఇది వేరు. సో పీపుల్ ఆర్ థింకింగ్ ఐఎమ్ అగేన్స్ట్ విత్ ద డైరెక్టర్స్. నో సార్, దే ఆర్ క్రియేటర్స్. నిజం ఇప్పుడు నోబడీ ఈస్ ట్రస్టింగ్ ద ట్రూత్ సార్. నిజంగా నేను చెప్తున్నా, ఏదో ఇది సాల్వ్ చేస్తున్నారా, ఏదో ఇది చేస్తున్నారా అని. నేను సాల్వ్ చేయలేదు, ఏం చేయలేదు. నాకు లైఫ్ ఇచ్చింది హనురాగపుడి. ఒక్క సాంగ్ ఆ మూవీ ఇవ్వలేకపోతే రదన్ నేమే కాదు, హనురాగపుడిని లైఫ్ టైం మర్చిపోను. సో ప్రతి డైరెక్టర్ సార్ స్టెప్పింగ్ స్టోన్స్ లాగా నాకు ఏదో ఇస్తున్నారు. దాంట్లో హిల్ పైన వెళ్ళినప్పుడు పాములు కొరుకుతాయి, థ్రోన్స్ వస్తుంది, బట్ హైట్కి వెళ్తున్నాము. సో ప్రతి మూవీస్లో ఏదో ఒకటి గుడ్నెస్ జరుగుతుంది, గుడ్ హిట్ సాంగ్స్ ఆర్ కమింగ్. సో ఆ ఛాన్స్ ఇచ్చిన అన్ని డైరెక్టర్స్ని నిజంగా ఐ లవ్ దెమ్. ఈ సినిమా అర్జున్ రెడ్డి సినిమా బీజిఎం చేస్తున్నప్పుడు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేస్తున్నప్పుడు మీ సినిమా మొత్తం చూసి ఉంటుంది. అప్పుడు అనుకున్నారా సినిమా ఇంత ట్రెండ్ సెటర్ అవుతుంది, అర్జున్ రెడ్డి ఇంత అంటే ఒక తెలుగు సినిమాలో అదొక ట్రెండ్ సెటర్గా ఉంది అర్జున్ రెడ్డి. సో మీరు అనుకున్నారా సార్ అది బీజిఎం చేస్తున్నప్పుడు ఈ సినిమా ఇంత హ్యూజ్ సక్సెస్ అవుతుంది అన్నప్పుడు? ఏ మూవీలో ప్రాక్టికల్గా వీ కాన్ క్యాల్కులేట్ సార్, ఈ మూవీ హిట్ అవుతుంది, ఈ మూవీ ఇంత పెడుతుంది అవును. వీ వాంట్ గుడ్ హిట్. ఇప్పుడు ఎనీ చిన్న మూవీ పెద్ద మూవీ
అర్జున్ రెడ్డి ఈస్ స్మాల్ మూవీ దే ఆ టైంలో. హిట్ అయిన తర్వాత పెద్ద మూవీ. అవును. అప్పుడు ఏ మూవీ చేసినప్పుడు ఇది స్మాల్ మూవీ బిగ్ మూవీ అని క్యాల్కులేట్ చేసి చెయ్యకూడదు. చెయ్యను నేను. హిట్ చేయడానికి ఏమేం చేయాలో అందరూ చేస్తున్నారు. నాకన్నా కెమెరామెన్ బాగా వర్క్ చేస్తారు. అందాల రాక్షసిలో మురళి అన్న ఒక సాంగ్ ఇచ్చారు, ఒక షార్ట్ చూపించారు. ఆ షార్ట్ చూపించి అప్ సైడ్ డౌన్ నుంచి వస్తుంది ఒక షార్ట్, అది ఏమిటో సాంగ్లో. ఈ సాంగ్ చూసినప్పుడు ఈ షార్ట్ వస్తుంది, నేను ఇంకా చేయాలో, నేను తగ్గి చేశాను అన్నట్టు ఫీల్ అయింది. ఒక ఫ్లూట్ బిట్, ఒక థండర్ సౌండ్ వస్తుంది. ఒక సౌండ్ డిజైనర్ ఒక థండర్ సౌండ్ వచ్చినప్పుడు ఆ ఊరు ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది అందాల రాక్షసిలో. నేను తగ్గి మ్యూజిక్ ఇచ్చాను అన్నట్టే ఫీల్ అవుతుంది నాకు. అయ్యో భయం వేస్తుంది, అయ్యో ఇది ఇంకా చేయాలో ఇంకో చేయాలని. స్టిల్ ఐ హ్యావ్ అ కరెక్షన్ విత్ అందాల రాక్షసి, అర్జున్ రెడ్డి. ఎనీ మూవీ మై 40% అవుట్ పేర్ కేమ్. ఇట్స్ నాట్ పొగర్గా చెప్పలేదు, ఐ వాంట్ టు డూ మోర్. నేను చేస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు వేరే మూవీ కూడా నేను అలాగే ప్రాక్టీస్ చేశాను. వేరే ఏదైనా మూవీ ఉంది కదా, హిట్ అయిన మూవీ ఉంటుంది. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమిస్తే మూవీ ఉందనుకోండి, ఆ ప్రేమిస్తే మూవీ మెయ్యలగన్ ఉంది. అలాంటి మూవీ వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్లో గోపి సుందర్ వర్క్ చేసిన అదర్ మ్యూజిక్ డైరెక్టర్స్ స్టైల్ చూస్తున్నప్పుడు నాకు భయం వేస్తుంది, ఇంత బాగా చేస్తున్నారు నేనేం చేస్తున్నా అన్నట్టు భయం వేస్తుంది. సో ఎనీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు, సాంగ్ చేసినప్పుడు ఐ ఆల్వేస్ వాంట్ టు డూ అ హిట్ మూవీ. దీనిలో అప్పర్ మూవీ ఏది, ఇది పెద్ద హిట్ అవుతుంది. ఐ ట్రస్ట్ మై డైరెక్టర్, ఐ ట్రస్ట్ ద ఫ్రేమ్. ఆ ఫ్రేమ్లో ఏది ఉందో ఆ ఫ్రేమ్కి ఏం చేయాలో అది చేస్తే, అది కరెక్ట్గా చేస్తే ఆ మూవీ హిట్ అవుతుంది. తర్వాత హిట్ అయింది అంటే ఇట్స్ బ్లెస్సింగ్స్. ఫ్యూచర్లో ఖచ్చితంగా మన సందీప్ రెడ్డి వంగ గారితో కలిసి పనిచేస్తానని ఒక కాన్ఫిడెన్స్ ఉందా మీకు? సార్ అది డైరెక్టర్ చెప్పాలి సార్. అంటే మీకు ఇంట్రెస్ట్ కదా డెఫినెట్గా మళ్ళీ చేయాలి. మీరు డైరెక్ట్ చేసినా కూడా నేను రెడీ. నిజంగా చెప్తున్నాను, మీరు డైరెక్టర్, కెమెరామెన్ గారు డైరెక్ట్ చేసినా కూడా రెడీ. శంకరాభరణం 2 కూడా రెడీ. ఓకే. సో బికాస్ ప్రతి మూవీలో ఏదైనా ఒకటి, ఏదో వచ్చాము, మనీ సంపాదించాము, వెళ్ళాము, కొన్ని 5 years పోయాము, అలా లేదు. స్టిల్ కీరవాణి గారు చూడండి, కీరవాణి గారు స్టిల్ ఎప్పుడు వచ్చారు, ఇప్పటి వరకు టఫ్ ఇస్తున్నారు చిన్న పిల్లలకి. మీరు చూడరా ఇదే మ్యూజిక్, ఇలాంటివి ఉండాలి అని. సో రాజా గారు, ఇళయరాజా గారు, రెహమాన్ గారు. సో నా గురుగారు ఆల్వేస్ సే దట్ డూ ద ప్రాసెస్, ఎంజాయ్ చేయండి, రిజల్ట్ అది వస్తుంది. మ్యూజిక్ మిమ్మల్ని చూసుకుంటుంది. మీ ప్రాసెస్ని ఎంజాయ్ చేయండి, మీరు ఉన్న వరకు చేసిన మూవీని బాగా చేయండి.